శ్రీ రమణ చతుస్సూత్రి పార్ట్ 2. ముక్తి అనేది ఎప్పుడో లభించేది కాదు, దీర్ఘ సాధనల అనంతరం ప్రాప్తమయ్యేది కాదు. ముక్తి ఇప్పుడే ఇక్కడే నిత్య సిద్ధంగా ఉంది. నీవు నీ చూపును దృష్టిని అటు త్రిప్పడమే ఆలస్యం, నీవు ముక్తుడవై ఉన్నట్లు గ్రహిస్తావు. అంత సులభం, అంత సరళం, అంత సూటి అయిన విషయం ఇది. వెన్నపూస మీద ఉన్న వెంట్రుకను తీసివేయటం ఎంత సులభమో అంత సులభం. కంటి రెప్పలను ఆర్పటం ఎంత సరళమో అంత సరళం. జిగురుటాకును చెదమటం ఎంత సులభమో అంత సులభం. అయ్యో అయ్యా, అతి సులభం ఆత్మవిద్య, అతి సులభం అనేది భగవద్రచితమైన ఆత్మవిద్యా కీర్తన యొక్క పల్లవి. సరస్సులోని నీటిలో చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. నీవు దానిని చూస్తూ చంద్రుడు చంచలంగా అటు ఇటు కదులుతున్నాడు అంటావు. నీవు నీ చూపును ఆ చంద్రుని ప్రతిబింబం మీద నుండి ఆకాశంలో వెలుగుతున్న చంద్రుని చూశావనుకో, చంద్రుడు నిశ్చలంగా ప్రకాశిస్తూ సాక్షాత్కరిస్తాడు. అందుకోసం నీవు కఠినమైన ఏ సాధనలు చేయనక్కర్లేదు, నిష్కామ కర్మయోగాలు చేయనక్కర్లేదు, జపస్తోత్ర పారాయణాదులు చేయనక్కర్లేదు, ప్రాణాయామాదులు చేయనక్కర్లేదు, తీర్థయాత్రలు చేయనక్కర్లేదు, గ్రంథ అధ్యయనాలు చేయనక్కర్లేదు, ఉపవాసాలు చేయనక్కర్లేదు, తపస్సులు చేయనక్కర్లేదు, యజ్ఞాదులు యాగాదులు చేయనక్కర్లేదు. ఇవేవి చేయవలసిన అవసరమే లేదు. అవి అన్నీ నీ శరీర మనోబుద్ధులకు అనవసరమైన క్లేశాన్ని కలిగిస్తాయే తప్ప నిన్ను ఒక్క అంగుళం ముందుకు తీసుకుని పోలేవు. చంద్రబింబ సాక్షాత్కార పథంలో నీ చూపు ఇటు నుండి అటు తిరగాలి. నీ చూపు ఎప్పుడు నీటిలోని చంద్ర ప్రతిబింబం మీదనే ఉండగా నీవు ఏమి చేసినా ఏం ప్రయోజనం? నీ చూపు దృశ్య జగత్తు మీద నుండి ద్రష్టృ చైతన్యం వైపు తిరగటం ఒక్కటే మార్గం. అదే సూటి మార్గం. ఇతరములైన సాధనలు నీవు ఎన్ని చేసినా చివరికి ఈ పని చేయక తప్పదు. ఈ పని చేయకుండా ఆకాశ చంద్ర దర్శనం అనగా ఆత్మదర్శనం అసంభవం. చూపు మారాలి, దృష్టి మారాలి అంటే ఏమిటి? నీ కళ్ళను అటు తిప్పాలి, కన్ను యొక్క కన్నును అటు తిప్పాలి అని భౌతికమైన అర్థం తీసుకోకూడదు. రైల్లో ఇరువురు వ్యక్తులు సీటు కోసం తగాదా ఆడుకుంటున్నారు. ముందు అటువాడి తల్లిదండ్రులను వీడు, ఇటువాడి తల్లిదండ్రులను వాడు ఘోరంగా తిట్టుకున్నారు. అంతటితో ఆగక బాహాబాహీగా కొట్టుకున్నారు. విషయం ఏమీ లేదు. ఈ సీటు నాది అంటే ఈ సీటు నాది. విషయం తెగలేదు. నలుగురు సర్ది చెప్పారు, కుదరలేదు. ఇంతలో వృద్ధుడైన వారి సేవకుడు వచ్చాడు, చూశాడు. ఇద్దరూ ఒక తల్లి పిల్లలే. వాడికి గుర్తులు అన్నీ సరిపోయాయి, పోలికలు సరిపోయాయి, బుద్ధులవే, మాటలవే. వచ్చి ఇరువురిని విడదీశాడు. మీ అన్నయ్య అని వాడికి, మీ తమ్ముడే అని వీడికి చెప్పాడు. చిన్నప్పుడెప్పుడో దూరంగా పెరిగారు వాళ్ళు, అందువల్ల గుర్తించలేదు. వారి యుద్ధం ఆగిపోయింది. చేతులు వెనక్కు వచ్చాయి, మాటలు మారిపోయాయి, మనస్సులు మారిపోయాయి. ద్వేషం నశించింది, ప్రేమ పొంగి వచ్చింది. ఇప్పుడు ఈ సీటు నీది అంటే ఈ సీటు నీది. విషయం ఇది అయింది. ఎందువల్ల? ఒక్క మాట వల్ల. మీరు ఒక తల్లి పిల్లలే. అది మంత్రదండంలాగా పనిచేసింది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది ఉపనిషత్ మహావాక్యాలు ఒక పక్వచిత్తుడైన సాధకుని మీద పనిచేసినట్టు పనిచేసింది. ఒక అద్భుతం జరిగింది. శత్రువు స్థానంలో సోదరుడు సాక్షాత్కరించాడు. కలియబడి కొట్టుకోవడానికి ముందు సాగిన చేతులు కౌగిలించుకోవడానికి త్వరపడ్డాయి. ఈ మార్పు రావడానికి ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణం లేదా క్షణార్థం. మీరు అన్నదమ్ములే నే మాట వినటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం. చూపు మారితే ఇలాగే ఉంటుంది. చూపు మారటం అంటే ఇదే. కళ్ళు అటే చూస్తున్నాయి, ఆ చూపులో మార్పు రావటమే చూపు మారటం. నీవు లోకాన్ని లోగడ చూస్తున్నట్లే ఇప్పుడు చూస్తుంటావు. అయితే లోగడ జీవభావంతో చూశావు, ఇప్పుడు ఆత్మభావంతో చూస్తావు. లోగడ నీకు ఎటు చూసినా తేళ్ళు పాములు గోచరించాయి. ఇప్పుడు అంటే చూపు మారినప్పుడు ఎటు చూసినా పూలు పండ్లే సాక్షాత్కరిస్తున్నాయి. లోగడ శరీరాలు మనస్సులు కనిపించాయి. ఇప్పుడు ఆ ఆకారాలుగా ఒకే సచ్చైతన్యం సాక్షాత్కరిస్తోంది.
లోగడ కానీ ఇప్పుడు కానీ నీ భౌతిక పరిస్థితుల్లో ఈ మార్పు ఏమీ లేదు. అవే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళే మనుషులు ఉన్నారు. నీ వేషభాషలు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు, నీ కుటుంబ వ్యవహారాలు, నీ వృత్తి ధర్మాలు, ఇలా సర్వము ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి. కానీ నీ చూపులో మార్పు వచ్చింది. మార్పు భౌతికం కాదు, మానసికం కాదు, బౌద్ధికం కాదు. ఇది ఆధ్యాత్మికమైన పరివర్తనం. అందుచేత ఇది భౌతిక, బౌద్ధిక, మానసిక స్థాయిల్లో ఉండే సంబంధ బాంధవ్యాల్లో ఆమూలాగ్ర పరివర్తనం తెచ్చింది. దృష్టి మారితే లోకం మారుతుంది అనే అధ్యాయంలో రమణతత్వ మననం ఇదే వివరింపబడింది. ఎగ్జాంపుల్స్ మనకు విషయం సుబోధకంగా ఉండేందుకు ఉపయోగిస్తాయి. ఒక వ్యక్తి తన కారులో విమానాశ్రయానికి వచ్చారు. అతని వెంట 3 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మనిషి కొంచెం నీరసంగా, దిగులుగా, గంభీరంగా కనిపించారు. వెయిటింగ్ రూమ్లో ఒక కుర్చీపై కూర్చున్నారు. పిల్లలు అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తున్నారు. ప్రక్క వాళ్లకు పాసింజర్స్కు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక అరగంట చూచి ప్రక్కన ఉన్న ఒక ప్రయాణికుడు అసహనంతో, ఏమండి మీ పిల్లలు ఇలా అల్లరి చేస్తుంటే ఊరికే చూస్తున్నారేమిటి అని అన్నాడు. ఆ వ్యక్తి ఏదో లోకంలో ఉన్నవాడు తెప్పరిల్లు అలాగా చూస్తాను, మేము ఇప్పుడే ఆసుపత్రి నుండి వచ్చాం, వాళ్ళమ్మ మరణించింది అన్నాడు. ఇంకేముంది, ఆ ప్యాసింజర్ యొక్క మనస్సు మారిపోయింది. అతనిలోని అసహనం ఇప్పుడు సానుభూతిగా మారిపోయింది. దయ్యాల్లాగా కనిపించిన పిల్లలు ఇప్పుడు దగ్గరకు తీసుకుని సముదాయించవలసిన సొంత పిల్లల మాదిరిగా సాక్షాత్కరించారు. లోగడ చిరాకుగా ఉన్న మనస్సు ఇప్పుడు జాలితో ద్రవించిపోయింది. పరిస్థితులు అవే, పిల్లలు వాళ్లే, అల్లరి అదే. కానీ అతని దృష్టి మారింది. చూపులో మార్పు వచ్చింది. దానితో హృదయంలో పరివర్తన వచ్చింది. పరిస్థితులను చూచే వైఖరిలో మార్పు రాగానే అతని బాహ్య ప్రవర్తనలో కూడా తదనుగుణమైన మార్పు వచ్చింది. దీనికి అంతటికీ ఎంత సమయం పట్టిందా? అతడు ఏవేవో కఠినమైన సాధనలు చేశాడా? ఏమీ లేదు. ఒకే ఒక్క మాట, వాళ్ళమ్మ మరణించింది అనేది ఇంతటి ఆమూలాగ్రమైన పరివర్తనకు కారణమైంది. ఇట్ ఈస్ ఏ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ బ్రాట్ అబౌట్ నాట్ బై ప్రొలాంగ్డ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బట్ బై వన్ సింగిల్ వర్డ్. గురూపదేశం అలాంటిదే. నీవు ముక్తుడవే, నేనెవడను అని చూచుకో చాలు అని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు చెప్పారు. ఇందులో మరొక అంశం ఉంది. లోకంలో మనకు కనిపించే జగదృశ్యాలన్నీ మన మనఃకల్పితాలే. నా చుట్టూ ఉండే పరిస్థితులకు, జీవన స్థితిగతులకు నేనే కారణం. కేవలం నిమిత్త కారణం కాదు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అండ్ ఆల్సో మెటీరియల్ కాజ్. స్వప్నంలో నేను వివాహం చేసుకుంటాను, నేనే పెండ్లు కొడుకుని, నేనే పెండ్లి కూతుర్ని, నేనే పురోహితుణ్ణి, నేనే బంధుమిత్రాదుల్ని, నేనే వివాహ మండపం, నేనే వివాహంలోని తంతు, నేనే విందు భోజనం. స్వప్నాల్లో నుండి మేల్కొనగానే అవి అన్నీ చెరగిపోతాయి, అదృశ్యమైపోతాయి. కలగన్నది నేనే కాబట్టి అవి అన్నీ నాకు గుర్తున్నాయి. కానీ అవి నా మనఃకల్పితాలని, మిథ్యామాత్రములని, అక్కడి సుఖదుఖాలు అన్నీ జాగ్రత్త దశలో ఉన్న నాకు అంటనే అంటవు అని నాకు తెలుసు కనుక ఆ స్వప్న దృశ్యములైన వివాహాదుల ప్రభావం ఏమాత్రం ఉండదు జాగ్రత్త దశలో ఉన్న నా మీద. ఇది నాకు నిత్యానుభవంలో ఉన్న విషయమే. జాగ్రత్త దశలోని వ్యవహారాలన్నీ కూడా సంపూర్ణంగా అలాంటి లక్షణాలనే కలిగి ఉన్నాయి. జాగ్రత్త దశలోని పరిస్థితుల వైపు, మనుషుల వైపు, చరాచర ప్రాణికోటి వైపు నేను చూస్తున్నంతసేపు కలలో చూచిన దృశ్యాల వలె అవి నన్ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. నా చూపు మారిందనుకో, అంటే వాటిని చూస్తూనే చూడకుండా ఉంటాననుకో, వాటి ప్రభావం నా మీద ఏమాత్రం ఉండదు. అవి నన్ను బాధించవు సరికదా, నిస్తేజములైపోతాయి. లోగడ దుఃఖకారకములైనవి ఇప్పుడు ఉపేక్షింపబడేవిగా ఉంటాయి, లేదా ఇంకో మెట్టు పైకి పోయి నాకు ఆనందప్రదములైపోతాయి, లేదా నాకు అభిన్నములైనవిగా, అనన్యమైనవిగా అవుతాయి. అసలు వాటి ప్రభావం నా మీద ఉండదు. స్వప్నకల్పిత దృశ్యములకు వలె అనేది ముఖ్యమైన అంశం. వింత మృగం కథలోని అంతరార్థం ఇదే. కట్టెలు కొట్టుకుని జీవించేవాడు గొడ్డలు ఎత్తి కట్టెలు కొట్టుకోబోతున్నప్పుడు చెట్టుకు అటువైపు కనిపించిన వింత మృగం వీడి మనస్సులో ఏ భావం మెదిలితే ఆ భావాన్ని ప్రతిబింబిస్తోంది. వీడు అటువైపు దృష్టి పెట్టగా తన పని తాను చేసుకుంటుంటే అది స్తబ్దమైపోయింది. నీ చూపు నీ వైపు ఉంటే, ఆత్మాభిముఖమైతే, నీవు అంతర్ముఖుడవై అహమ్ముఖుడవై ఉంటే, స్వస్వరూపానుసంధాన మగ్నుడివై
ఆత్మవిచారాభ్యాస రతుడవై ఉంటే, అలా ఆ విచారాభ్యాస రతుడవై ఉంటే అలా ఉంటూ లోగడ జీవిస్తున్నట్లు జీవిస్తున్నా కూడా నీకు లోకం అవరోధంగా ఉండదు, అవకాశంగా ఉంటుంది. ఆత్మతత్వ సాధనలో ముందుకేగేందుకు ఒక ద్వారంగా ఉంటుంది. అప్పుడు నీకు ఈ జగదృశ్యాలన్నీ నీలోని అంతర్భాగాలుగా, నీకు అభిన్నమైనవిగా ఉంటాయి. ఆకాశంలో మేఘాలు, పక్షులు, నక్షత్రాలు ఎలా ఆకాశంలోని అంతర్భాగాలుగా ఉంటాయో అలా ఉంటాయి. నీవు నీ దేహంలో ఉన్నట్లు ఉండదు. ఆకాశంగా ఉండే నీలోనే ఈ దేహం ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది. అద్దంగా ఉండే నీలో ఈ జగత్తు, నీ ఈ దేహము ప్రతిబింబ మాత్రములుగా ఉంటాయి. సినిమా తెరగా ఉండే నీ మీద ఈ జగదృశ్యాలన్నీ చిత్రాల వలె కదలిపోతున్నట్లు ఉంటుంది. సూర్యుని సన్నిధిలో లోకయాత్ర నడుస్తున్నట్లుగా, చైతన్య జ్యోతివై ఉండే నీ సన్నిధిలో అంతా జరిగిపోతున్నట్లు ఉంటుంది. అందులో నీ శరీర మనోబుద్ధుల ద్వారా జరిగే వ్యాపారాలు కూడా ఉంటాయి. నీది కేవలం సాన్నిధ్య మాత్ర కర్తృత్వం. దృష్టిని వెనుకకు మరల్చి నేనెవడను అనే తత్వంపై నిలిపేందుకు సాధనం నేనెవడను. నేను అనే తత్వంపై నిలిపేందుకు సాధనం నేనెవడను అనే ప్రశ్న. నేనెవడను అనే ఈ ప్రశ్న ద్వారా జగత్తుకు ద్రష్టగా ఉన్న నీవు ద్రష్టకు ద్రష్టవు అవుతావు. అంతటా దృష్టికి ద్రష్టవు అవుతావు. తర్వాత దృష్టి మాత్రంగా స్వరూపస్థితుడివై నెలకొని ఉంటావు. మరో విధంగా చెప్పాలంటే జగద్దృష్టి ఒకటి, 2 ద్రష్ట దృష్టిగా, 2 అంతటా మూడవది దృష్టిగా, తర్వాత 4 దృష్టి మాత్రంగా ఉంటుంది. నీ యొక్క దృష్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసని చెప్తున్నారు. దృష్టిని వెనుకకు మరల్చి నేను అనే తత్వంపై నిలిపేందుకు సాధనం నేనెవడను అనే ప్రశ్న. నేనెవడను అనే ప్రశ్న ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. స్వస్వరూపస్య వాస్తవస్వరూపాయ నమో నమః. రిక్తస్య రిక్తవాస్తవస్వరూపాయ నమో నమః. ఆత్మాయాః ఆత్మ వాస్తవస్వరూపాయ నమో నమః.